హలో! మా చెల్లి వాళ్ళ జెండర్ రివీల్‌కి సింపుల్ అండ్ ఈజీగా బెలూన్ డెకరేషన్ చేసేసాం. అండ్ ఈవెంట్‌కి తగ్గట్టుగా అక్కడక్కడ పాల సీసాలు, జుబ్బాలు లాంటివి యాడ్ చేసాం. లాస్ట్‌లో సైడ్‌కి బేబీ అనే బాక్స్‌లో పింక్, బ్లూ, వైట్ బెలూన్స్‌ని కూడా పెట్టాం. ఇవన్నీ నేను కేవలం అమెజాన్‌లో మాత్రం ఆర్డర్ చేసేసా. మరి ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్‌లో చెప్పేయండి. నాకైతే సూపర్‌గా నచ్చింది. పార్టీకి రాగానే వాళ్ళు టీమ్ బాయ్ ఆర్ టీమ్ గర్ల్ అని ఈ చార్ట్ మీద ఫింగర్ ప్రింట్ వేసేశారు. అండ్ బట్టలు కూడా టీమ్కి తగ్గినట్టే వేసుకున్నారు. బాయ్ అయితే బ్లూ, గర్ల్ అయితే పింక్. ఇంతకీ మీరేం టీమ్ అండోయ్? కమెంట్స్లో నాకు చెప్పేయండి. ఇక ఫుడ్ మెనూకి వస్తే అంతా చాట్ ఐటమ్స్తో నింపేశాం. సమోసా చాట్, పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, పాపిడి చాట్. చాట్ ఐటమ్స్ కదా, అసలే మాకు ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. పెట్టినప్పుడే ఆనందంగా లాగిచ్చేయాలి. సో మేమందరం బాగా కుమ్మేశాం. పార్టీకి వచ్చి తిని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే జెండర్ రివీల్ చేయకముందు సరదాగా ఒక 2-3 ఆటలు ఆడుకున్నాం అనమాట. వర్డ్ స్క్రాంబుల్, ఇంకా బింగో లాంటివి. ఈ ఆటలన్నింటినీ అందరూ ఎంతో ఎగ్జామ్స్ రాసినట్టు తీవ్రంగా రాసేసి ఆడేశారనమాట. చక్కగా తినేసి ఆటలాడేసుకున్న తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ జెండర్ రివీల్. మా చెల్లికి నాకు కలిపి ఆల్రెడీ మా ఫ్యామిలీలో 3 అబ్బాయిలు ఉన్నారనమాట. ఈసారైనా అమ్మాయి పుట్టాలని మేము ఎంతో 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 కోరుకుంటున్నాం. మరి ఏం జరుగుద్దో చూసేద్దాం. రండి. మళ్ళీ అబ్బాయే. సో 4గో అబ్బాయి అనమాట మా ఫ్యామిలీలో. షాక్ అయిపోయిన మా చెల్లి, నేను. అదండి సంగతి. ఇంతకీ మా ఇంటికి ఇంకొక బుడ్డోడు వస్తున్నాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా పర్లేదండి, కానీ మనకు లేరు కాబట్టి ఆడపిల్ల కావాలనుకున్నాం. బట్ దేవుడు ఏదిస్తే అదే. మా చెల్లికి హెల్దీ అండ్ హ్యాపీ బేబీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు కూడా మీ విషెస్ని కమెంట్స్లో మాకు చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. ఆగండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.